రాడంటున్నారు కదా జగన్ రారు, పవన్ కళ్యాణ్ ఇంటికి పంపిస్తా అంటున్నాడు కదా. 175 ఖాయం, 25 ఎంపీ ఓకే, తిరుగులేదు. టీడీపీ 0, వీళ్ళు ముగ్గురు కలిసిన 0. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా జగన్. 100 పొత్తు పెట్టినా లేదు, ఛాన్స్ లేదు. ఇంత కష్టం ఎవడు చేయడు, చేశాడు కాబట్టి జగన్ బాబే మళ్ళీ గెలుస్తాడు. రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చి అప్పు లేదు. చేస్తున్నాడు. అయ్యో ఆయన ఎంత తెచ్చాడు, ఈయన ఎంత తెచ్చాడు చూసుకున్నాను. ఆయనే గెలిచేది, మళ్ళీ ఆయనే. సొంత చెల్లెలు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఏమి లేదు, జగన్ ఏం చేశాడని. నథింగ్ అంతే. ఆమె లేదు, కాంగ్రెస్ అసలు అక్కడ ఉంది. ఎప్పుడో కాంగ్రెస్ వెళ్ళిపోయింది మన రాష్ట్రం నుంచి. బీజేపీతో పొత్తు పెట్టుకుంది కదా, పెట్టుకున్నా లేదు, ఛాన్స్ లేదు. జగనే 175 ఓకే, 25 ఎంపీ ఓకే, తిరుగులేదు. అర్ధరాత్రి పూట ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారండి? రేపు కదా సభ అయితే, సభ రేపు చూద్దాం ఎందుకు వచ్చారు, పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం అని వచ్చాం. ఎందుకంత అభిమానం? అభిమానం, నేను రైతుని, కావాలా ఆయనే కావాలా. అసలు వస్తారా? 15 లక్షల మంది వస్తారు ఇక్కడికి? డెఫినెట్ గా వస్తారు, ఏం డౌటే లేదు. మరి ఇప్పుడు అంతా నాశనమే చేస్తున్నాడు రాష్ట్రం మొత్తాన్ని. అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సర్వే చేసుకోమను, అతను ఎంత డబ్బు తెచ్చాడు, ఇతను ఎంత టాలీ చేసుకోమను. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు కుర్చీ మడత పెట్టి ఇంటికి పంపిస్తాను అన్నాడు. వాడే మడత పెట్టుకోవాలి, వాడే మడత పెట్టుకుని వెళ్ళిపోవాలి. మరి పవన్ కళ్యాణ్ పాతాళంలోకి పంపిస్తాను జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. లేదు, వాళ్ళు ముగ్గురు కలిసిన ఏం ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. 175 ఆయన ఖాయమే, 25 ఎంపీ ఖాయమే, డౌటే లేదు. జనంలో ఆ విధంగా ఉంది, అందరూ స్టడీ అయిపోయారు అందరు. ఎటువంటి జగన్ వచ్చాక లంచాలు అనేది ఎక్కువైనాయి అంటున్నారు. లంచాలు లేవు, ఎవడు లంచం అడిగింది? లంచం అడిగిన వాడే లేడు. వాళ్ళు ఏదో పోటుకు మాట్లాడటమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా మంచిగా చేస్తానంటుంది. ఎప్పుడు చేశాడో మొత్తం లెక్కేసుకోమను, ఎవరెవరికి చేశాడో, ఎవరెవరికి చేశాడో లెక్కేమను. చేస్తానంటున్నాడు కదా మళ్ళీ. ఏం చేసేది? ఇంకా ఎవరు నమ్ముతాడు? నువ్వు కేజీ బంగారు ఇస్తావని నమ్మడు. నువ్వు ఏం చేసావు, ఎవరికి చేసావు వర్క్, నువ్వు ఎవరికి పని చేసావు చెప్పు. ఎవరికి చేసావు పని, వర్క్ ఎవరు చేసావు, ఎవడు చేసావు, వాడికి చేసావా, వాడికి చేసావు, ఎవరు చెప్పు. 4,000-5,000 చేస్తాను. నువ్వు అసలు వర్క్ ఎవరికి చేసావు చెప్పు, 14 ఏళ్ళు చెప్పు. ఏ కులానికి చేసావు? ఏమయ్యా, జనం పిచ్చోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు. ఆ వాళ్ళని ఎవరికి ఇచ్చావు ఉద్యోగాలు, ఎవరికి ఇచ్చావా? జగన్ ఇచ్చాడు, చేస్తాను, జగన్ సాయం చేస్తాడు. నువ్వు నీ టైంలో ఎవరికి ఇచ్చావు ఉద్యోగాలు చెప్పు. మరి నీ టైంలో ఎవరికి ఇచ్చావు ఉద్యోగాలు? వేసే పనే లేదు. 25 ఎంపీ, 175 ఎమ్మెల్యే, తిరగలేదు ఇక.